భారతదేశానికి రష్యా ఒక పాఠం. రష్యాను దెబ్బతీయడానికి అమెరికా తాలిబాన్లను వాడింది. తాలిబాన్లు ఎవరు? ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. వాళ్ళలో తీవ్రవాద భావజాలం ఎక్కడి నుంచి వచ్చింది? పాకిస్తాన్ వాళ్ళు నేర్పారు వాళ్ళకి. వాళ్ళ అవసరాలని దృష్టిలో పెట్టుకుని మతపెచ్చని రెండింటిని లింక్ చేసి మీ మతరాజ్యం కావాలంటే మీకు అక్కడ రష్యా మీద అటాక్ వెళ్ళండి, అమెరికా మీకు ఆర్థిక సాయం చేస్తుంది, ఆ వచ్చిన డబ్బులతో మీరు ఎదగండి. ఇలా తయారైనటువంటి తాలిబాన్లు. ఆ తాలిబాన్లు వెళ్ళి రష్యా అనేటటువంటి ఒక మెర్సిడెస్ బెంజ్ మీదన దాడి చేశారు. రష్యా తీసుకొచ్చి 4 బాంబులు ఆఫ్ఘనిస్తాన్ మీద వేసింది. ఇది అడి పేరేంటి, పాకిస్తాన్ సైనికాధికారి మునీర్ చెప్పినట్టుగా ఇదో రాళ్ల లారీ, ఓ డొక్కు ట్రక్కు, దీని మీద ఎన్ని రాళ్ళు వేసి వీడికి పోయేదే ఉందని, వీడి దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు, కొండల్లో కోనల్లో కొప్పల్లో బ్రతికే బ్యాచ్ ఇక్కడ. అక్కడేమో లగ్జూరియస్ లైఫ్ అనుభవించేటటువంటి రష్యా. వాళ్ళు నష్టపోయారు. చివరికి ఈ ఆర్థిక నష్టాలు కష్టాల వలన ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడో అదో దిక్కుమాలిన దేశం, ఆ దిక్కుమాలిన దేశానికి ఇంక కొత్తగా పోయేదేం లేదు. అదే రష్యా ఒక ఉన్నతమైనటువంటి ప్రపంచంలో టాప్ 1కి అమెరికాతో పోటీ అయినటువంటి దేశం. యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా కాస్త రష్యాగా మిగిలిపోవడానికి కారణమైంది అది. ఇప్పుడు భారతదేశాన్ని కూడా అలా దెబ్బ కొట్టడానికే అమెరికా పాకిస్తాన్ అడ్డుపెట్టి చేస్తుంది. పాకిస్తాన్లో ఆసిఫ్ మునీర్ అనేటటువంటి వాడు ఒక బిన్ లాడెన్ లాంటాడు. వాడి మెంటాలిటీ ఏంటంటే మత పెచ్చతో రగిలిపోయాడు. మత రాజ్య స్థాపన అనేటటువంటి దానికంటే వేరే మతాల్ని నాశనం చేయాలని కోరుకునే మనస్తత్వం ఉన్నటువంటి వాడు. ఎస్పెషల్లీ యూదుల్ని నాశనం చేయాలని కోరుకునేటటువంటి ఇరాన్ మెంటాలిటీ ఎట్లుంటుందో, హిందువులు నాశనం చేయాలని కోరుకునేటటువంటి నీచమైనటువంటి రాక్షసత్వ మనస్తత్వం కలిగినటువంటి వాడు ఆసిఫ్ మునీర్. వాడి యొక్క ఆ పాయింట్నే వాడుకుంటోంది ఇప్పుడు అమెరికా. ఎందుకంటే అమెరికాకి ఇప్పుడు రెచ్చగొట్టాలి. ఈ అమెరికా అసలు ముస్లింలని తీవ్రవాదులుగా మారుస్తోందే అమెరికా. వాళ్ళ యొక్క అవసరాల కోసం, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వీళ్ళు పావులుగా ఉపయోగపడుతున్నారు. ఆ తర్వాత ముందుగా మనం పావుగా ఉపయోగపడి ఆ తర్వాత యూరప్ దేశాల్లో ప్రవేశించి చివరికి దాన్ని మనం లాక్కుందాంలే అనేది వీళ్ళది లాంగ్ స్టాండింగ్ వ్యూహం. దాని ద్వారా నడుస్తుంది. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ గాడు ఏం చేస్తాడు అన్నటువంటి, అంటే ఒక దరిద్రుడితో పోరాటం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేశంలో ఉన్న దరిద్రులు ఆ దరిద్రుడికి సహకరించేటటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా మూవ్ అవ్వాల్సిన సందర్భం.